చూడా సక్కని తల్లి సుక్కల్లో దాబిల్లి నవ్వుల్లో నాగమల్లి నా పల్లె పాలవెల్లి మళ్ళీ జనమంటూ ఉంటే చూడవో తల్లిని కడుపున ఉడతా మాయమ్మ తల్లిని కడుపున ఉడతా మాయమ్మ చూడ సక్కని తల్లి సుక్కల్లో దాబిల్లి నవ్వుల్లో నాగమల్లి నా పల్లె పాలవెల్లి. థ్యాంక్ యూ. చూడండి, వాళ్ళు చేసిన కృషికి వాళ్ళు సృష్టి చేసిన దాన్ని తలుచుకుంటే ఎంత తన్మయత్వంగా ఉన్నది. నాగరాజు అన్న అప్పుడెప్పుడో ఊరంతా జానపదం అని ఇప్పుడు యూట్యూబ్ ట్రెండ్ నడుస్తుంది. ఆ ట్రెండ్ని ఎప్పుడో క్రియేట్ చేసిన వాడు నాగరాజు అన్న. ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించిన సింగరేణిలో పుట్టిండు. స్వచ్ఛమైన బొగ్గు పిల్ల లాంటివాడు అన్న. ఆయన నిర్మాణం చేయకపోయినట్టయితే తెలంగాణ ఉద్యమానికి ఒక వేదిక, ఆ వేదికకు కావాల్సిన ఒక దృశ్య రూపం, ఇన్ని గొంతుకలు పనిచేయడానికి అవకాశం దక్కకపోతుండే. అంత గొప్ప అన్న మన తెలంగాణలో పుట్టడం, మనవాడు అయి ఉండడం, ప్రజాకళల మీద పనిచేయడం, ఆయన సృజననే జీవితంగా ఇక్కడి దాకా పట్టుకొని రావడం అనేది మనం అందరం అభినందించదగ్గ విషయం. కృష్ణన్న పుట్టినరోజు పండుగ నాడు నాగరాజన్నను సన్మానించడం కూడా ఒక పండుగ దినమే. అన్న వరంగల్ సీనన్న అన్న కూడా శాలువా తీసుకుని వచ్చిండు. వాళ్ళిద్దరు అనుబంధం మామూలు అనుబంధం కాదు. చప్పట్లు కొట్టాలి. ఎందుకు తమ్మి ఏమేమి దరువులు ఇదేనా? థ్యాంక్ యూ. ఇప్పుడు అన్న మీరు కూడానా? నర్సిరెడ్డి అన్న కూడా సన్మానించడానికి ముందుకు వచ్చిండు. అన్న టర్మింగ్ ఇప్పుడు స్టార్ట్ కాలే. ఇక తుఫాన్ ఇప్పుడు వస్తుంది. మల్లో గర్జన, ఇందాక సోమన్నో గర్జన, నెక్స్ట్ నర్సన్నో గర్జన. ఇప్పుడు అన్న నాగరాజు అన్న మందకృష్ణ మాదిగ అన్నతో ఉన్న అనుబంధాన్ని నీ మాటల్లో వ్యక్తీకరించాలని కోరుకుంటున్నాం. వానక్క సన్మానించాలి అన్న. ఇక సన్మానాలు దయచేసి అందరూ బయటనే ఆపండి. వానక్కతోనే చివరా, ఎందుకంటే కార్యక్రమంలో మనం చాలా ముందు పోయేది, మన దగ్గర టైం లేదు. థ్యాంక్ యూ అన్న. మాట్లాడండి. నాగరాజు అన్న మాట్లాడాల్సిందిగా విజ్ఞప్తి. కార్యక్రమ నిర్వాహకులందరికీ, మా కళాకారులందరికీ, వచ్చిన అందరికీ కూడా ఉద్యమ వందనాలు. నాకు ఎక్కువ మాట్లాడరాదు, 2 విషయాలు చెప్పి ముగిస్తా. ముఖ్యంగా నాకు నిన్ననే తెలిసింది, మా నాన్న అంతడుపుల దుర్గయ్య కూడా కొంతకాలం దండోరలో పనిచేశారని నాకు తెలియదు. నిన్నటి వరకు కూడా తెలియదు. అది తెలిసిన రోజు నేను చాలా సంతోషపడ్డా. ఈ విషయం కృష్ణాన్న కూడా తెలియదు. ముఖ్యంగా చాలామంది ఏదో పదవి వచ్చిండు, ఎక్కడికో వెళ్తున్నారు అని అనుకుంటున్నారు. మేము మా తోటి కళాకారులను వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళేది లేదు. మీతోనే ఉన్నాం, మీతోనే ఉంటాం. మీతోనే ఉన్నాం కాబట్టే మాకు ఈ పదవి వచ్చిందని మేము భావిస్తున్నాం. మేము అక్కడ చేయబోయే పని కూడా సమాజంలో ఉన్నటువంటి రుగ్మతలపైన సాంస్కృతిక దండయాత్ర చేసి వాళ్ళలో కూడా మార్పు తీసుకొచ్చే, చైతన్యం తీసుకొచ్చే ప్రయత్నానికే మేము సలహాలు ఇచ్చే వాళ్ళం తప్ప, రాజకీయాలుగా వాళ్ళకున్న దారి, వాళ్ళకున్న విధానాలు వేరుంటాయి. వాటిలో మేమేం భాగస్వామ్యం కాదు. కేవలం సాంస్కృతిక ఉద్యమం ద్వారా గతంలో ఎలాంటి చైతన్యం అయితే తీసుకొచ్చడానికి మేము ఉపయోగపడ్డామో, ఇప్పుడు అది శాస్త్రీయంగా ప్రభుత్వం ప్రజలకు చేయాల్సిన మంచి పనుల గురించి, వాళ్ళను సంస్కరించే దిశగా గంజాయి వాడకం, డ్రగ్స్ వాడకం, ఇలాంటి వాటి మీద దృష్టి పెట్టండి. మేము కూడా ఇలాంటి కళారూపాలు మీ తరపున జనంలోకి తీసుకెళ్తామని చెప్పడానికి మాత్రమే మేము నియమించబడ్డామని తెలియజేస్తూ, ఖచ్చితంగా మేము గడిచిన 26 సంవత్సరాలుగా ప్రభుత్వాలకు వ్యతిరేకంగానే పనిచేశాం. మా మిత్రులంతా కూడా కొంతకాలం ప్రభుత్వాలతో కలిసి పనిచేసిన తెలంగాణ ఉద్యమానికి ముందు చంద్రబాబు నాయుడుతోని కానీ, ఆ తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డితోని కానీ, ఆ తర్వాత కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారితో కానీ విభేదిస్తూనే ప్రజల పక్షాన ఆటాయి పాటాయి తిరిగిన వాళ్ళం. రేపు ప్రజల కోసం ఇంకా ముందు ఎవరితోనైనా ప్రజలకు అనుకూలంగా లేకపోతే
ప్రజలకు వ్యతిరేకంగా ఉంటే ఖచ్చితంగా మేము ప్రజా కళాకారుడిగానే కొనసాగుతాం, ప్రజా కళాకారుడిగానే మరణిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ తాత్కాలిక ఉపశమనం. ఎందుకంటే ఒక సింగరేణి ఉద్యోగాన్ని వదిలిపెట్టి 20 ఏళ్ళు తెలంగాణ ఉద్యమంలో పాల్గొంటే వచ్చిన ఉద్యోగాలలో నాకు కానీ నా బృందానికి కానీ కనీసం ఉద్యోగాన్ని అని సందర్భాన్ని చూసినాం. సరే, చిన్నదో పెద్దదో మీ అందరి అభినందన చూస్తుంటే చాలా పెద్దగా సంతోషంగా ఉంది. అన్నేళ్ళు ఎవరి కోసమైతే మేము కష్టపడ్డామో వాళ్ళు కనీసం పట్టించుకోకపోగా వీళ్ళు కనీసం గుర్తించి గౌరవించినందుకు వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తూ, నేను ఇప్పుడే ముందు చెప్పినట్టు నాకు నిన్నటి వరకు తెలియదు, మా నాన్న మొదట కమ్యూనిస్ట్ అయినప్పటికీ తర్వాత కాంగ్రెస్ పార్టీలో వార్డు మెంబర్గా ఉన్నప్పటికీ ఈ రెండింటికి మధ్యలో దండోరలో చాలా కీలకమైన మెంబర్గా శ్రీరాంపూర్ సింగరేణి ప్రాంతంలో పనిచేశారన్న విషయం నాకు నిన్ననే తెలిసింది. దానికి నేను సంతోషపడుతున్నా. మా 2 తరాలు కూడా కృష్ణన్నతో కలిసి పనిచేసే అవకాశం కలిగినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ, అది మా అదృష్టంగా భావిస్తూ, మున్ముందు ఖచ్చితంగా మేము ప్రభుత్వానికి ఇచ్చే సలహాలు ఇంతవరకు తీసుకుంటారో లేదో తెలియదు, కానీ ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన ఆర్గనైజర్స్కి మాత్రం ఒక చిన్న సలహా ఇస్తా. అదేంటంటే, సందర్భం ఏదన్నా కానీ ప్రతి 100 రోజులకు ఒకసారి ఇలాంటి కళాకారులందరినీ అన్న ముందు కూర్చుండబెట్టి ఇలాంటి ఒక సాంస్కృతిక కార్యక్రమాన్ని ప్రతి 100 రోజులకు ఒకసారి ఖచ్చితంగా నిర్వహిస్తే మనందరం కలిసి ఈ దేశ భవిష్యత్తును మార్చే దిశగా ప్రయత్నాలు కొనసాగించవచ్చని ప్రగాఢ నమ్మకాన్ని వ్యక్తం చేస్తూ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఉండాలి, ఒక్క నిమిషం ఉండాలి.